హరే కృష్ణ. ఈరోజు బొబ్బర్లతో రొట్టె చేయడం చూపిస్తాను. బొబ్బర్లని ముందు రోజు రాత్రే నానబెట్టుకొని ఇలా కడిగేసి ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బొబ్బర్లని కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ బొబ్బర్లకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా నానబెట్టుకున్న బొబ్బర్లని కుక్కర్లో వేసి 1 గ్లాసు బొబ్బర్లకి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. పొయ్యి అంటించుకొని కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్ తగ్గిపోయిందండి. మూత తీస్తే బొబ్బర్లు మెత్తగా బాగా ఉడికిపోయినాయి. మళ్ళీ పొయ్యి అంటించుకొని కొద్దిగా జీలకర్ర, ఎసరు సరిపడగా ఉప్పు వేసేసుకోవాలి. ఎసరు బాగా మరగనివ్వాలి. ఎసరు బాగా మరుగుతుంది. ఈ టైంలో పొయ్యి కట్టేసి ఈ వేడిగా ఉన్నప్పుడే వరిపిండి పోసేసుకోవాలి. ఇది ఉజ్జాయింపుగా తెలిసిపోతుందండి. పిండి ఒక్కటానికి ఎంతైతే అనువుగా ఉంటుందో అంత పిండి వేసేసుకొని నేను 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. నాకు 1.5 పిండి పట్టింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని పిండి ఒక్కనివ్వాలి. ఒక పావు గంట తర్వాత మూత తీసాను. పిండి బాగా ఉక్కిపోయింది. ఇలా ఉక్కిన పిండిని చేయి తడి చేసుకుంటూ ముద్దలు చేసుకోవాలి. పెనం మీద నూనె వేసుకొని ఈ ముద్దల్ని పెనం మీద వేసి నొక్కుకోవాలి. మధ్య మధ్యలో చేయి తడి చేసుకుంటే నొక్కటం బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఈ రొట్టెలు నాన్ స్టిక్ మూకిళ్ళలో అయితే వేగవండి. ఇలాగా రేకు ఐరన్ మూకిళ్ళలో అయితేనే బాగా వస్తాయి. ఒక రొట్టె మూకిళ్ళలోను ఒక రొట్టె పెనం మీద కాల్చుకుంటున్నాం. మూత తీద్దాం. ఉడికిందండి. ఇలా ఉడికాక మూత తీసేసి కాసేపు వేగనివ్వాలి. మూత తీసేసాక పెద్ద మంట మీద వేగనివ్వాలి. ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఇలా నొక్కితే తెలిసిపోతుందండి ఉడికినట్టు. రొట్టె వేగిందో లేదో కొంచెం తిరగేసి చూద్దాం. బాగా వేగిపోయిందండి. ఇంకా తినటానికి రెడీ. ఈ రొట్టెని ఇంకా తిరగేసి వేగించాల్సిన అవసరం లేదు. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే.